ఫ్రెండ్స్, ప్రస్తుతం ఏ విధంగా అయితే విమానాలు ఉన్నాయో అదే విధంగా ఒకప్పుడు ఓడలు ఉండేవి. అయితే ఇప్పుడు కూడా మనం సముద్రపు ఓడలను ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉన్నామనుకోండి. కానీ ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు వీటిని మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. సముద్రపు ఓడలు అంటే మరేదో కాదు, షిప్స్. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. వీటిని ప్యాసింజర్స్ ను తీసుకువెళ్ళడానికి ఇంకా వస్తువులను తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు. అయితే వస్తువులను తీసుకువెళ్లే షిప్స్ ని కార్గో షిప్స్ అంటారు. వస్తువులను తీసుకువెళ్లే ఈ షిప్స్ ని పెట్రోల్, డీజిల్ నుంచి మన ఆహారపు అవసరాలను పూర్తి చేసే వస్తువుల ఎగుమతి దిగుమతుల కోసం ఉపయోగిస్తారు. అంటే ఈ కార్గో షిప్స్ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. అందువల్లే ఎప్పుడైనా ఈ కార్గో షిప్స్ ప్రమాదానికి గురైతే మనం ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో ఇప్పటి వరకు సముద్రంలో జరిగిన కొన్ని కార్గో షిప్స్ యొక్క యాక్సిడెంట్స్ ని చూపిస్తాను. ఇందులో అనుకోకుండా ఆ కార్గో షిప్స్ ప్రమాదానికి గురయ్యాయి. దానివల్ల ఎన్నో లక్షల కోట్లు నష్టాలు వచ్చింది. అయితే ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. హోయిగ్ ఒసాకా. ఈ సముద్రపు ఓడని అంటే ఈ హోయిగ్ ఒసాకాని 2000వ సంవత్సరంలో సింగపూర్లో తయారు చేశారు. దీన్ని 2008వ సంవత్సరంలో హోయిగ్ ఆటోలైనర్స్ కంపెనీకి అమ్మడం జరిగింది. ఇది మెయిన్ గా వెహికల్స్ ని తీసుకువెళ్లే షిప్. 590 అడుగుల పొడవు ఉన్న ఈ షిప్ లో 2500 కంటే కూడా ఎక్కువ వెహికల్స్ ని ఒకేసారి లోడ్ చేయవచ్చు. అయితే జనవరి 3, 2017వ సంవత్సరంలో ఈ కార్గో షిప్ ఇంగ్లాండ్ లోని హ్యాంప్షైర్ నుంచి చాలా కాస్ట్లీ కార్లను మరియు కొన్ని లగ్జరీ బస్సులను కూడా తీసుకుని జర్మనీ వైపుకు వెళ్తోంది. హోయిగ్ ఒసాకా దాదాపుగా గంటకు 19 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తూ సముద్రంలోకి ఎంటర్ అవుతుంది. ఆ టైంలో నీటి ప్రవాహం చాలా కూల్ గా ఉంది. అందువల్ల ఈ షిప్ యొక్క వేగాన్ని గంటకు 22 కిలోమీటర్లకు పెంచడం జరిగింది. అయితే రాత్రి సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకు హోయిగ్ ఒసాకాని ఒకవైపుకు టర్న్ తీసుకుంటున్నప్పుడు షిప్ యొక్క బ్యాలెన్స్ అవుట్ అయింది. దానివల్ల షిప్ సముద్రంలో ఒకవైపుకు పూర్తిగా వంగిపోయింది. దాంతో దానిపైన ఉన్న కార్లు మరియు బస్సులు అటు ఇటు కదిలాయి. షిప్ డ్రైవర్ తో పాటు మరో 2 వ్యక్తులు కూడా సముద్రంలో పడిపోయారు. అందులో ఒక వ్యక్తి షిప్ యొక్క రేలింగ్ కి చాలా గట్టిగా తగలటం వల్ల అతనికి ఒక కాలు మరియు చెయ్యి విరిగిపోయాయి. అయితే ఈ షిప్ ప్రొపెల్లర్స్ షిప్ ఒకవైపుకు వంగిపోవటం వల్ల నీటి నుంచి బయటకు వచ్చేసాయి. అయితే వేరే బలమైన షిప్స్ తో లాగి హోయిగ్ ఒసాకాని కాస్త స్ట్రైట్ గా చేయటం జరిగింది. అందులో ఉంచిన కార్లను వేరే షిప్ లోకి లోడ్ చేశారు. అయితే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ కి గల కారణాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగిందో అప్పుడు షిప్ క్రూ మెంబర్స్ ది ఎటువంటి తప్పు లేదని, షిప్ ని లోడ్ చేస్తున్న టైంలో తప్పు జరిగింది అని తెలిసింది. నిజానికి ఆ షిప్ లో 1600 కార్లతో పాటు 500 కంటే కూడా ఎక్కువ వెయిట్ కలిగిన కన్స్ట్రక్షన్ మిషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే షిప్ లో మొదటి ఫ్లోర్ లో కార్లను, రెండవ ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ మిషన్స్ ని ఎక్కించడం జరిగింది. దానివల్ల షిప్ యొక్క పైభాగం కింది భాగంతో పోలిస్తే ఎక్కువ వెయిట్ అయింది. అందువల్ల టర్న్ తీసుకుంటున్నప్పుడు షిప్ దాన్ని బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాలు పోలేదు. సముద్రంలో పడ్డ డ్రైవర్స్ ని కూడా సేఫ్ గా బయటకు తీయటం జరిగింది. ఎక్స్ప్రెస్ పెరల్. ఈ ఎక్స్ప్రెస్ పెరల్ సింగపూర్లోని ఒక కార్గో షిప్. ఈ షిప్ ఫిబ్రవరి 2021లో దాని సేవలను స్టార్ట్ చేసింది. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే కేవలం 3 నెలల లోపలే ఇది పాడైంది. ఎక్స్ప్రెస్ పెరల్ దాదాపుగా 610 అడుగుల పొడవు ఉంది. అయితే మే 20, 2021న శ్రీలంకలోని కొలంబో ఒడ్డున ఈ షిప్ లో సడన్ గా భయంకరమైన మంటలు అంటుకున్నాయి. ఆ టైంలో ఈ షిప్ లో 1400 కంటే కూడా ఎక్కువగా కంటైనర్స్ ఉన్నాయి. ఈ కంటైనర్స్ లో బ్యూటీ క్రీమ్స్ ని తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలతో పాటు 25 మెట్రిక్ టన్నుల నైట్రిక్ యాసిడ్ మరియు వేరే కెమికల్స్ కూడా ఉన్నాయి. ఈ వస్తువులన్నీ కూడా మండే పదార్థాలు. ఈ మంటలు నైట్రిక్ యాసిడ్ కంటైనర్ లీక్ అవ్వడం వల్ల స్టార్ట్ అయి ఉంటుందని అంటున్నారు. ఈ కంటైనర్ చాలా రోజుల నుంచి లీక్ అవుతోంది. షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ ఈ లీకేజ్ ని ఆపలేకపోయారు. ఎప్పుడైతే ఈ షిప్ శ్రీలంకలోని కొలంబో ఒడ్డుకు దగ్గరగా వచ్చిందో అప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ ను శ్రీలంక నుంచి కంటైనర్ లీకేజ్ ని ఆపడం కోసం పిలవడం జరిగింది. అయితే ఎక్స్పర్ట్స్ టీం ఈ షిప్ వరకు చేరుకునే లోపే ఈ షిప్ పూర్తిగా మంటలతో నిండిపోయింది. అయితే మే 27, 2021 అర్ధరాత్రి టైంకి శ్రీలంకలోని ఫైర్ కంట్రోలర్ వర్కర్స్ షిప్ లో అంటుకున్న మంటలను ఆర్పగలిగారు మరియు ఆ షిప్ లో చిక్కుకున్న 25 మందిని సేఫ్ గా బయటకు తీశారు. అయితే వేగవంతమైన గాలులు మరియు కెమికల్స్ కారణంగా ఆరిపోయిన మంటలు మరోసారి పైకి లేచాయి మరియు ఒక వారం వరకు కంటిన్యూస్ గా మండిన తర్వాత చివరగా ఈ షిప్ జూన్ 2న సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. మునిగిపోయే ముందు ఈ షిప్ లో ఒకదాని తర్వాత ఒకటి చాలా పేలుళ్లు జరిగాయి.
చెలరేగాయి. ఈ పేలుళ్ల సౌండ్ కొలంబో అంటే శ్రీలంక యొక్క రాజధానిలో ప్రతిధ్వనించింది. ఈ ఇన్సిడెంట్ ని శ్రీలంక చరిత్రలో అత్యంత పెద్ద సముద్రపు విపత్తుగా భావించడం జరిగింది. ఆ కెమికల్స్ అంతా నీళ్ళలో కలిసిపోయాయి. దానివల్ల లక్షల సంఖ్యలో చేపలు మరియు వేరే సముద్రపు జీవులు వెంటనే చనిపోయాయి. దాదాపుగా తర్వాతి 6 నెలల వరకు ఈ ఏరియాలో జాలర్లు చేపలను పట్టుకోలేకపోయారు. దానివల్ల దానికి దరిదాపుల్లో ఉండే 10,000 మంది జాలర్ల కుటుంబాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా ఈ సముద్రపు ఓడని షిప్ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది వ్యాపారం కోసం బంగారం మరియు డబ్బుని తీసుకువెళ్లేది. 280 అడుగుల పొడవైన ఈ షిప్ సైడ్ వీలర్ స్టీమర్ షిప్. ఇది 1850 టైంలో మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికా తూర్పు తీరం మధ్యలో ట్రావెల్ చేసేది. ఈ షిప్ పైన భద్రత ఏర్పాట్లు ఎప్పుడూ ఉండేవి. ఎందుకంటే ఈ షిప్ ని స్పెషల్ గా బంగారాన్ని తరలించడానికి ఉపయోగించేవాళ్ళు. అయితే భద్రత ఏర్పాట్లు ఎంత చేసినా అవి ప్రకృతి విపత్తు ముందు నిలవలేవు. అయితే సెప్టెంబర్ 1857లో సముద్రంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది మరియు ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా 578 ప్రయాణికులు మరియు 425 క్రూ మెంబర్స్ మరియు 13,600 కేజీల బంగారంతో పాటు సముద్రంలో అప్పుడు మునిగిపోయింది. ఇంత ఎక్కువ మొత్తంలో బంగారం సముద్రంలో మునిగిపోవటం అనేది చాలా పెద్ద నష్టం. అందువల్ల మునిగిపోయిన ఈ బంగారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తీసే ప్రయత్నాలు చాలా మంది చేశారు. ఈ షిప్ తో పాటు మునిగిపోయిన బంగారాన్ని పూర్తిగా బయటకు తీయటం జరిగిందని అంటారు. అయితే ఈ బంగారాన్ని ఎప్పుడు మరియు ఎవరు బయటకు తీశారు అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే 1888లో రీసెర్చ్ సైంటిస్ట్ థామస్ ఈ బంగారాన్ని వెతకడం స్టార్ట్ చేశాడు. ఇతను చాలా మంది నుంచి దాదాపుగా $100 కోట్ల అప్పుగా తీసుకున్నాడు. సముద్రంలో ఈ ఖజానా దొరుకుతూనే వాళ్ళ డబ్బును తిరిగిస్తానని చెప్పాడు. అయితే అదే సంవత్సరం థామస్ చేతికి దాదాపుగా $400 కోట్ల వాల్యూ చేసే బంగారం దొరికిందని, దాన్ని అతను సీక్రెట్ గా అమ్ముకున్నాడు అని అంటారు. అప్పు ఇచ్చిన వాళ్ళు అడిగితే థామస్ నేను ఆ బంగారాన్ని వెతకలేకపోయానని చెప్పాడు. అయితే అతను చేసిన తప్పు ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు అమెరికా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. గోల్డెన్ రే దక్షిణ కొరియా షిప్. దీన్ని హుండై కార్ కంపెనీ యూజ్ చేసేది. హుండై దగ్గర కియా మోటార్స్ లాంటి వేరే కార్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ 2 కారు కంపెనీల ద్వారా తయారు చేయబడిన కార్లను హుండై మోటార్స్ ఈ గోల్డెన్ రే షిప్ హెల్ప్ తో యూరోప్ మరియు అమెరికాకు పంపించేది. 660 అడుగుల పొడవైన ఈ షిప్ పైన 7,500 కంటే కూడా ఎక్కువ కార్లను ఒకేసారి లోడ్ చేయవచ్చు. అయితే గోల్డెన్ రే 2019 ఆగస్టులో లోడ్ చేసుకుని ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. ఆ రోజు ఈ షిప్ పైన కియా మరియు హుండైతో పాటు ఇంకా ఎన్నో కంపెనీస్ కి సంబంధించి లగ్జరీ కార్స్ కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 8, 2019న చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఈ షిప్ యొక్క స్టీరింగ్ సిస్టమ్ పాడైంది. షిప్ సడన్ గా ఒకవైపు వంగిపోతూ ఉంది. డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా షిప్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత గోల్డెన్ రే ఒకవైపుకు వంగిపోయింది మరియు దాంట్లో నీరు నిండుతూ ఉంది. ఇక ఈ షిప్ లో ఉన్న వాటర్ పంప్స్ ని ఆన్ చేయడం కూడా జరిగింది. దానివల్ల నీరు బయటికి వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ గోల్డెన్ రే తిరిగి స్ట్రైట్ గా అవ్వలేకపోయింది. షిప్ ఒకవైపుకు వంగిపోవటం వల్ల షిప్ లో ఉన్న సిబ్బందిలో 4 వ్యక్తులు ఆపరేటింగ్ రూమ్ లోనే చిక్కుకున్నారు. వాళ్ళను కాపాడడానికి షిప్ యొక్క డోర్స్ ను కూడా కట్ చేశారు. అలానే షిప్ లో ఉన్న కార్లన్నీ ఒకదానితో ఒకటి ఢీకొని పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి మరియు గోల్డెన్ రే నుంచి బయటకు వచ్చిన ఆయిల్ కి మంటలు అంటుకున్నాయి. దానివల్ల షిప్ పూర్తిగా నాశనం అయింది. తర్వాత ఈ షిప్ ని 8 భాగాలుగా కట్ చేసి సముద్రం నుంచి బయటకు తీయటం జరిగింది. అయితే ఇందులో ఉన్న చాలా మటుకు కార్లు కాలిపోయి బూడిదయ్యాయి. ఎవర్ గివెన్ 23 మార్చ్ 2021న ఒక పెద్ద షిప్, దాని పేరు ఎవర్ గివెన్, అది వేగంగా వీచే గాలుల వల్ల తిరుగుతూ ఈజిప్ట్ లోని సూయజ్ కెనాల్ కి అడ్డంగా చిక్కుకుంది. ఎవర్ గివెన్ షిప్ చైనా నుంచి వస్తువులను తీసుకుని నెదర్లాండ్ లోని రోటర్డామ్ పోర్ట్ కి వెళ్తోంది. ఏ రోజు అయితే ఈ షిప్ సూయజ్ కెనాల్ గుండా వెళ్తోందో ఆ రోజు గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి మరియు ఆ గాలుల కారణంగా ఈ షిప్ సడన్ గా టర్న్ అయింది. ఎడారి తుపాను మరియు వేగవంతమైన గాలుల మధ్యలో చిక్కుకున్న ఈ 400 అడుగుల పొడవైన 2 లక్షల టన్నుల వెయిట్ ఉన్న ఈ షిప్ ని బయటకు తీయటం అంత ఈజీ కాదు. దీనికోసం ఎక్స్పర్ట్స్ టీం 13 టగ్ బోట్స్ ని కూడా యూజ్ చేశారు. టగ్ బోట్స్ చిన్నగా ఉండే శక్తివంతమైన పడవలు. అవి ఎంతో పెద్ద షిప్ ని కూడా లాగే కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇది కాకుండా రెస్క్యూ టీం డ్రేజర్స్ ని కూడా యూజ్ చేసింది. డ్రేజర్ హెల్ప్ తో షిప్ కింద నుంచి దాదాపుగా 25 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తీయడం జరిగింది. అయితే వీటన్నిటి వల్ల కూడా ఈ షిప్ సరి అవుతుందని అనిపించలేదు. అప్పుడు ఈ ఎవర్ గివెన్ నుండి వస్తువులను దింపే ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారు.
చేశారు. అయితే ఈ షిప్ లో నుంచి వస్తువులను దింపాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే సముద్రంలో ఏర్పడిన ఎత్తైన అలలు ఎవర్ గివెన్ ని అక్కడి నుంచి బయటకు తీయడానికి హెల్ప్ చేశాయి. మరియు ఒక వారం తర్వాత ఈ షిప్ సూయజ్ కెనాల్ నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్ళగలిగింది. అయితే ఈ షిప్ కెనాల్లో చిక్కుకోవటం వల్ల దాదాపు 300 షిప్స్ యొక్క రూట్ ఆగిపోయింది. ఆ షిప్స్ అన్ని ఎవర్ గివెన్ ని బయటకు తీయడం కోసం వెయిట్ చేస్తూ అక్కడే సముద్రంలో ఆగిపోయాయి, ఎందుకంటే ఈ షిప్స్ అన్ని కూడా సూయజ్ కెనాల్ గుండా వెళ్లాల్సి ఉన్నాయి. అయితే కేవలం ఈ ఒక్క షిప్ ఈ కెనాల్లో చిక్కుకోవటం వల్ల సముద్రంలో ఎంత ట్రాఫిక్ జామ్ జరిగింది అంటే ఇలాంటి ట్రాఫిక్ జామ్ ని ఇంతకు ముందు ఎప్పుడు చూడడం జరగలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.